దమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. T20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కివీస్ తో ఫైనల్ లో తలపడనుంది భారత్. దాదాపు 1,00,000 మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు ఆమితూమి తేల్చుకోనున్నాయి. అయితే ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ కొట్టేందుకు సూర్యకుమార్ సేన ఫుల్ జోష్ లో ఉంది. 2024 T20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్లు ఆడితే అందులో 40 గెలిచింది భారత్. ఇక 2023 ఆగస్టు నుంచి మన టీం ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. జట్టులో ఎలాంటి నిర్ణయమైనా వ్యూహమైనా అద్భుతంగా పనిచేశాయి. ఇదే జోష్ తో భారత్ 3వ వరల్డ్ కప్ టైటిల్ కొట్టడం ఖాయమనే ధీమా అయితే మేనేజ్మెంట్ లో కనిపిస్తోంది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచి ట్రోఫీని అందుకోవాలని అటు సూర్యకుమార్ బృందం అయితే భావిస్తుంది. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు సుధీర్ మహాదేవ్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ అందుబాటులో ఉన్నారు. సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సునీత, చెప్పండి ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో సుధీర్ గారు, ఈ రోజు జట్టు బలబలాల గురించి ముందుగా మాట్లాడుకుందాం, అండ్ తర్వాత ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వెల్, టూ టీమ్స్ అయితే ఆన్ పేపర్ స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి. బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే టూ టీమ్స్ కు మంచి స్ట్రెంత్ ఉంది బౌలింగ్ బ్యాటింగ్ లో సునీత. అండ్ ఒక్క అడ్వాంటేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటది అంటే న్యూజిలాండ్ కు కొంచెం ఫీల్డింగ్ విషయంలో వాళ్ళు ఐ థింక్ దేవ్ గట్ మోర్ ఫెంటాస్టిక్ ఫీల్డర్స్. యాక్చువల్లీ ఇండియాలో కూడా ఉన్నారు కానీ బట్ కంపారిజన్ లో మాత్రం డెఫినెట్లీ న్యూజిలాండ్ కు అక్కడ మీరు మార్కులు ఇవ్వచ్చు సునీత, డెఫినెట్లీ. ఓకే, సో సార్ ఇప్పుడు ఫస్ట్ మన క్రికెట్ గురించి మాట్లాడాలంటే టాస్ గురించి మాట్లాడుకుంటారు. ఫస్ట్ టాస్ గెలవగానే ఫస్ట్ ఏది తీసుకుంటే బాగుంటుంది, బ్యాటింగా బౌలింగ్? అండ్ ఇంకోటి పిచ్ ఏ రకంగా ఉంటుంది, అనుకూలిస్తుంది అనుకోవచ్చా? ఒకటండి, ఇక్కడ చేజింగ్ చేసినటువంటి టీమ్స్ గెలిచే అట్లా ఏం లేదు కానీ బట్ ఫైనల్లో నేనేమంటానంటే ఎప్పుడైనా కానీ వెదర్ ఇట్ ఈస్ T20 ఫైనల్ అయినా 50-50 ఫైనల్ అయినా ఐపీఎల్ ఫైనల్ అయినా కానీ బ్యాటింగ్ చేస్తే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉండేది. ఎందుకంటే బ్యాట్స్మెన్ చక్కగా రాణించి ఒక మంచి స్కోర్ పెట్టారనుకుంది. లైక్ వి సా ఇన్ ముంబైలో టాస్ ఓడిపోయిన తర్వాత కూడా సూర్యకుమార్ ఏమన్నాడు, వీవర్ యాక్చువల్లీ వెయిటింగ్ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. అండ్ అనుకున్నట్టుగా అతనికి బ్యాటింగ్ వచ్చింది. సో ఒక రకంగా ప్రెషర్ అనేది కొంచెం ఉండదు. బట్ ఇఫ్ యూఆర్ చేసింగ్ సమ్ 140-150 లాంటి టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు అఫ్ కోర్స్ ట్రిక్ అయినప్పటికీ కూడా కొంచెం మీరు క్యాలిక్యులేటర్ చేసుకోవాలి. బట్ బిగ్ టోటల్ అయితే చేంజ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటది కనుక ఐ థింక్ అది మీకు అక్కడ బ్యాటింగ్ ఫస్ట్ అనేది అక్కడ అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో గ్రాండ్ ఫైనల్ ప్రెషర్ డిఫరెంట్ గా ఉంటది సునీత. ఇప్పుడు కూడా ఫైనల్ లో మీరు బిగ్ టోటల్ చేంజ్ చేస్తున్నారు అంటే ఆల్వేస్ మీ వెనకాల ప్రెషర్ అనేది ఉంటుంది. లైక్ వి సా అగైన్స్ట్ ఇంగ్లాండ్. ఎందుకంటే ఇంగ్లాండ్ చాలా చక్కగా దగ్గరికి వచ్చా కానీ వాళ్ళ పైన ప్రెషర్ క్లియర్ గా కనబడింది లాస్ట్ ఓవర్. ఒక 1 ఓవర్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేస్తుంది కనుక లైక్ వి సా బుమ్రా చేంజింగ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్ విచ్ ఇస్ ఫెంటాస్టిక్ బౌలింగ్ ఇన్ 18th ఓవర్. సో అందుకనే చేజింగ్ ఎప్పుడు కూడా బిగ్ టోటల్స్ అనేది నాట్ సో ఈజీ ఇన్ ఫైనల్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ యూ నెవర్ నో, చేజింగ్ చేసినటువంటి టీమ్స్ కూడా గెలుస్తుంటాయి కానీ బట్ నాట్ ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ. అంటే ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండడం అనేది బెటర్ ఇన్ ఫైనల్స్ అని నాకు అనిపిస్తుంది సునీత. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు క్లియర్ గా ఈసారి బౌలింగ్ కే ఫస్ట్ వెళ్తారని ఇంకొంతమంది చర్చించుకుంటున్నారు. నిజమేనా? బౌలింగ్ వెళ్తే అనుకూలిస్తుందా? ఒకవేళ డ్యూ ప్రభావం ఉన్నట్లయితే బౌలింగ్ బెటర్ అండి. లైక్ వి సా ఇన్ కోల్కతా వెస్ట్ ఇండీస్ అగైన్స్ చూసాం కదా. డ్యూ ఉండడం తోటి వెస్ట్ ఇండీస్ అగైన్స్ చేజింగ్ బికేమ్ బెటర్ యాక్చువల్లీ. సో అటువంటి సిచ్యువేషన్ లోనే నాకు అనిపిస్తుంది బౌలింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ ఒకవేళ ఫ్లాట్ వికెట్ ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఉంది కనుక ఇండియాకు బిగ్ స్కోర్ వాళ్ళ ముందు ఉంచగలుగుతాం అన్నటువంటి ఒక ధీమా ఉన్నప్పుడు ఐ థింక్ గోయింగ్ ఫర్ బ్యాటింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియం గురించి మాట్లాడితే కూడా భారత్ కి కలిసి రాలేదు అన్న ఒక భావన కొంతమందిలో కనిపిస్తుంది. ఈవెన్ ఈ Super 8 టైంలో కూడా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడము, ఇంకా ఇవన్నీ విషయాలు చూసుకుంటున్నాం కాబట్టి సో ఏంటి ఏమనుకోవచ్చు ఈసారి అది ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? సారీ, దక్షిణాఫ్రికా మీరు అన్నట్టుగా బిగ్ ఫైనల్స్ అక్కడ గెలవలేదంటే 2023 యొక్క దాన్ని ఏమంటారంటే బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు అన్నట్టుగా. బట్ అదే ప్లేస్ లో కొన్ని ఇంపార్టెంట్ టీమ్స్ ను కూడా ఓడించారు. డిఫీట్ పాకిస్తాన్ ఓడించలేదా, మిగతా టీమ్స్ ఓడించలేదా, అట్లా ఏం లేదు. బట్ ఒక్కొక్కసారి కొంచెం ప్రెషర్. మీరు 1 lakh అన్నారు కానీ 1 lakh అంటే ఎక్కువగా ఇక్కడ ఛాన్సెస్ కూడా ఉంటాయి సునీత. 1,10,000, 1,20,000 వరకు కూడా వాళ్ళు ఫిల్ చేయవచ్చు ఈ పర్టికులర్ డే రోజు ఈ రోజు. అందుకనే నాకేమనిపిస్తుంది అంటే అటువంటి ప్రెషర్ సిచ్యువేషన్ అనేది
ఉన్నప్పుడు you're winning not for yourself, you're winning the trophy for your country, for the spectators కనుక ఆ స్పెక్టేటర్స్ ను కొంచెం ఫేస్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ దట్టు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, అది ఒక్కొక్కసారి మైనస్ పాయింట్ కావచ్చు, ప్లస్ పాయింట్ కావచ్చు. అందుకనే గవాస్కర్ ఏమన్నాడంటే, మీరు 1 lakh అన్నారు కనుక దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ పోలింగ్ చేస్తున్నప్పుడు బుమ్రా అని చెప్పి బూమ్ బూమ్ అని ఒకవేళ అట్లా కెరింతలు వేసినట్లయితే అది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మైనస్ పాయింట్ కూడా కావచ్చు. అది మీకు ఎంకరేజ్ లాగా అంటుంటుంది కానీ ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కనుక. అండ్ ఈ లేజర్ షోలు, తర్వాత ఈ కేరింతలు అనేవి బిట్వీన్ మీకు డీజేలు ఉంటే పర్వాలేదు, బట్ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు అవి ప్లే చేయడం తోటి కూడా ప్రెషర్ కూడా ఉంటది. సో ఆ ప్రెషర్ నుంచి కూడా అవాయిడ్ కావడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా వచ్చింది ఇండియాకు. అండ్ ఇంకొకటి, సో ఫైనల్ జట్టు గురించి మాట్లాడితే గనక అందులో ఏమైనా చేంజెస్ ఉంటాయనుకోవచ్చా, లేదంటే ఇప్పటి వరకు గెలిచిన టీమే మళ్ళీ ఫైనల్స్ కు వెళ్తుంది అనుకోవచ్చా? ఐ థింక్ చేంజెస్ ఉండకపోవచ్చు సునీత, ఎందుకంటే బికాస్ విన్నింగ్ కాంబినేషన్ బెటర్. ఇక చాలా మంది ఏమంటారంటే అభిషేక్ ఫామ్ లో లేడు కనుక అతని ప్లేస్ లో రింకుని తీసుకొస్తే బాగుంటది, లేకుంటే వరుణ్ చక్రవర్తి ఫామ్ లో లేడు కనుక కుల్దీప్ తీసుకొస్తే బాగుంటది అని అంటున్నారు. కానీ కుల్దీప్ ఒక్కడే బెటర్ ఛాయిస్ కావచ్చు కానీ బట్ అభిషేక్ అయితే డ్రాప్ చేయకపోవచ్చు. కుల్దీప్ ఎందుకంటే ఇది లాంగ్ గ్రౌండ్ కనుక మీకు అతను తన స్పిన్ తోటి, తన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి బ్యాటర్స్ ను కొంచెం బుడ్డి కొట్టించి ఎయిర్ లో ఆడేలాగా చేయగలుగుతాడు, ఎందుకంటే ఆ ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్యాటింగ్ విషయంలో నేను అనుకుంటాను అభిషేక్ అయితే డ్రాప్ చేయకపోవచ్చు. ఈవెన్ వరుణ్ చక్రవర్తిని కూడా నేను అనుకుంటాను కంటిన్యూ చేయొచ్చు, బికాస్ అకార్డింగ్ టు సూర్యకుమార్ యాదవ్స్ రిపోర్ట్, దే ఆర్ డెఫినెట్లీ హ్యావింగ్ అ బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంది వాళ్ళ పైన. కొంచెం ఆఫ్ కలర్ లో ఉన్నారు లేదని కాదు కానీ, బట్ విన్నింగ్ కాంబినేషన్ కంటిన్యూ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అందరూ అంటున్నారు కనుక ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజెస్ సునీత. అయితే సుధీర్ గారు, ఇందాక మీరు ఏదైతే ఇప్పుడు సూర్యకుమార్ గురించి మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నాను. సో సూర్యకుమార్ యాదవ్ T20s కి ఆయన రిటైర్మెంట్ పలుకుతారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజమేనా? ఒకవేళ మీరేమంటారు? ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం ఈ టైంలో కరెక్ట్ అనుకుంటున్నారా? ఒకవేళ తీసుకున్నట్లయితే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్, ఎందుకంటే హి హస్ డన్ ఇనఫ్ ఫర్ ఇండియా. ఒకవేళ టైటిల్ గెలిచిన తర్వాత లైక్ రోహిత్ శర్మ, ఎందుకంటే ఇండియన్ టీమ్ లో మీకు బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మన అందరికీ తెలుసు సునీత, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అటువంటి వాళ్ళకు ఛాన్స్ లేదు. పృథ్వీ షా లాంటి వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళ కెరియర్ ను ఖరాబ్ చేసుకున్నారు, పాడు చేసుకున్నారు. సో ఎంత మంది రెడీగా లేరు ఆడడానికి అసలు యాక్చువల్ గా. ఐ మీన్ అనదర్ T20 టీమ్ ఇప్పుడు రెడీగా ఉంది ఆడడానికి కనుక మేబీ సూర్యకుమార్ యాదవ్ యంగ్స్టర్స్ కు ఛాన్స్ రావాలన్నటువంటి ఉద్దేశంతో అని ఉంటారు. అండ్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ ఆల్సో, ఎందుకంటే అతడు 30 దగ్గరలో ఉన్నాడు కనుక ఐ థింక్ డెసిషన్ ఏం బ్యాడ్ డెసిషన్ గా కూడా మనం భావించవద్దు. బికాస్ హీ హెస్ గ్రూమ్డ్ ది యంగ్స్టర్స్. అతని నేతృత్వంలో ఇండియా మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా విక్టరీ సాధిస్తూ ఉన్నారు. అండ్ ఈ హ్యాట్రిక్ విక్టరీ ఈరోజు సాధించినట్లయితే దట్ కెన్ బి గుడ్ యాక్చువల్లీ ఆన్ హై నోట్ రిటైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ దేర్ ఆర్ పీపుల్ టు, అంటే యశస్వి జైస్వాల్ రావచ్చు, లేకుంటే సంజు సామ్సన్ క్యాప్టెన్ చేయొచ్చు, లేకుంటే తిలక్ వర్మను క్యాప్టెన్ గా కూడా గ్రూమ్ చేస్తూనే ఉన్నారు. సో ఐ థింక్ దేర్ ఆర్ ప్లేయర్స్ టు ప్లే ఫర్ ఇండియా కనుక ఆ డెసిషన్ కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా రెడీగా ఉన్నాడు, ప్లాట్ఫామ్ పైన నిలబడి ఉన్నాడు ఇండియన్ టీమ్ లో రావడానికి. ఇంకా కపుల్ ఆఫ్ యంగ్స్టర్స్ ఎవరైతే రీసెంట్ గా ఆడారో అండర్-19 లో, దేర్ ఆల్ రెడీ టు కమింగ్ టు ద ఇండియన్ టీమ్ కనుక అతని డెసిషన్ నేను అనుకుంటాను ఒక మనం ఎంకరేజింగ్ లాగానే చూడాలి కానీ అంత పెద్ద దాని బ్యాడ్ ఎఫెక్ట్ అయితే కాకపోవచ్చు నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ సుధీర్ గారు, అండ్ కమింగ్ పాస్ట్ 2 మ్యాచెస్ గురించి మాట్లాడినా కూడా ఆ టైంలో సంజు శాంసన్ అన్నిట్లో హైలైట్ గా కనిపించారు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఎవరు హైలైట్ అవుతారు అనుకోవచ్చు? మీ ఐడియాస్ ఏంటి ఈ విషయంలో? ఒకటి ఏంటంటే ఎనీబడీ కెన్ బి హీరో అండి, బికాస్ క్రికెట్ ఈస్ ఫనీ గేమ్. అండ్ దట్టు T20 అనేది సునీత చాలా గ్యాంబుల్ గా ఉంటుంది. ఎవరు పర్ఫార్మ్ చేస్తారు? ఆల్ ఆర్ ఇన్ ఫార్మ్. రియల్ గా చెప్పాలంటే టాప్ ఆర్డర్ అంతా అభిషేక్ శర్మ మినాయించి, అభిషేక్ శర్మ కూడా ఒక 50 సాధించున్నాడు. మిగతా వాళ్ళందరూ అభిషేక్ శర్మతో పాటు ఈశాన్ కిషన్ 50 సాధించాడు. ఒక మ్యాచ్ లో అతను ఆడాడు, లాస్ట్ 2 మ్యాచెస్ లో ఇతను ఆడాడు. ఒక మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ మ్యాచ్ లో అగెన్స్ట్ అమెరికా ఆడాడు. తర్వాత తిలక్ వర్మ నుండి తిలక్ వర్మ హ్యాస్ నాట్ స్కోర్డ్ 50 బట్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ అయితే చూస్తూనే ఉన్నాం. హార్దిక్ పాండ్యా నుండి ఆల్ అవుట్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో శివం దుబే ఈస్ ప్లేయింగ్. సో ఇలా ఉన్నప్పుడు ఎనీబడి క్లిక్ అయిన వాళ్ళు పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈరోజు మేబీ మిడిల్ ఆర్డర్ నుండి ఎక్కువగా ఒక ఎఫర్ట్ ఉండవచ్చు అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు, నాట్ ఫ్రమ్ టాప్ ఆర్డర్.
ఓకే, ఒకవేళ సూర్య రిటైర్మెంట్ ప్రకటిస్తే 2027 వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఆ టైంలో సూర్య అందులో చోటు సంపాదించుకుంటారనుకోవచ్చా సుధీర్ గారు? ఎస్ సుధీర్ గారు, సో మీరు ఒకవేళ సూర్య గనక రిటైర్మెంట్ సూర్య ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే నెక్స్ట్ 2027 వన్డే వరల్డ్ కప్ లో తనకు చోటు ఉంటుందా? ఐ థింక్ 27 వరల్డ్ కప్ ఇంకా టైం ఉంది సునీత. ఇంకా మనం 26 లోనే ఉన్నాం. అప్పటి వరకు ఎన్ని మార్పులు వస్తాయో, ఎంతమందికి ఇంజరీస్ ఉంటాయో, ఎంతమంది ఉంటారో వి కాంట్ సే. ఈవెన్ బుమ్రా కూడా ఏదైనా ఇంజరీ అయినట్లయితే ఆడొచ్చు, బట్ అతన్ని స్పేర్ అయితే చేస్తున్నారు క్లెవర్ గా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడించి. సో మీకు శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఉన్నారు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, తర్వాత మీకు యశస్వి జైస్వాల్ వస్తారు టీమ్ లోకి. సో వన్డే టీం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. వన్డే టీమ్ లో మనం చూస్తున్నాం కదా, వన్డే టీమ్ లో ఉన్న వాళ్ళు T20లో ఆడుతున్నా గానీ బట్ దేర్ ఆర్ 40% ప్లేయర్స్ వేరే వాళ్ళు ఉన్నారు కనుక అప్పటి వరకు చేంజెస్ ఎలా ఉంటాయో వి కాంట్ సే యాక్చువల్లీ. ఎందుకంటే ఇంకా టైం ఉంది దాని వరకు. అండ్ అప్పటి వరకు కొన్ని మార్పులు కూడా రావచ్చు, ఇంజరీ కారణంగా కొంచెం దూరం కావచ్చు. బట్ ఈజ్ ఏ క్వాలిటీ ప్లేయర్. సూర్యకుమార్ ఒకవేళ అద్భుతంగా తన ఫామ్ కొనసాగించినట్లయితే ఈ డిజర్వ్స్ అ ప్లేస్ ఆఫ్ కోర్స్ ఇన్ ఎనీ ఫార్మాట్ యాక్చువల్లీ. టెస్ట్ మ్యాచెస్ లో అంటే అఫ్ కోర్స్ తన అవకాశాన్ని చేజార్చుకున్నాడు, అతనికి టెస్ట్ మ్యాచెస్ లో కూడా అవకాశం ఇచ్చారు. బట్ షార్ట్ ఆఫ్ ఫార్మాట్ లో ఐ థింక్ ఈ స్టిల్ హ్యాస్ సంథింగ్ టు గివ్ టు ద కంట్రీ సునీత, నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇండియా ఓపెనింగ్ జోడీ ఏమైనా మారుతుందా? నో, దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సునీత. మేబీ అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవడం తోటి ఇషాన్ అండ్ సంజు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు కానీ బట్ మీరు చూడండి, అభిషేక్ శర్మ జనరల్ గా మనందరికీ తెలిసిందే మిడిల్ లో బ్యాటింగ్ చేయడు. వెన్ ద బాల్ ఈజ్ న్యూ యాక్చువల్లీ he eats the ball well actually. He loves the ball to come on to his bat. So అటువంటి బ్యాటర్ కనుక ఓపెనర్ గానే నేను అనుకుంటాను బెటర్ చాయిస్ అనిపిస్తుంది నాకు. బికాస్ మీరు మిడిల్ ఆర్డర్ లో ఆడించినట్లయితే ఫామ్ లో లేడని అది వర్కౌట్ కాకపోవచ్చు. ఐ థింక్ వీ హ్యాడ్ బెటర్ ఓపెన్ విత్ హిమ్ విత్ సూర్యకుమార్, సంజు సామ్సన్ అండి. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో సూర్య ప్రతిసారి ఫస్ట్ డౌన్ లోనే వచ్చేవారు, కానీ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ ఈ లెవెల్లో వస్తున్నారు. సో ఈ రోజు ఏ లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఈ థర్డ్ ఫోర్త్ లెవెల్స్ లో రావడం వల్ల కాస్త జోష్ తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వస్తే దట్స్ అ గుడ్ క్వశ్చన్. కానీ లాస్ట్ మ్యాచ్ లో అలా రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో ఇండియా పుట్ ఇన్ టు బ్యాట్ యాక్చువల్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పడింది. దే వర్ లుకింగ్ ఫర్ ఎ బిగ్ స్కోర్ సునీత. సో అక్కడ పిన్ చీటర్ గా శివం డుబేని తీసుకొని వచ్చారు అండ్ పిన్ చీటర్ గా హిట్ అయిపోయినాడు కూడా. అండ్ ఆ తర్వాత తిలక్ వర్మ లోవర్ ఆర్డర్ కూడా గతంలో బ్యాటింగ్ చేసినటువంటి అది ఉంది, ముంబైకి ఆడుతుంటాడు లోవర్ ఆర్డర్ కూడా. సో అతడు ఒక మెరుపులాంటి ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో. సో శివం డుబేను తీసుకురావడానికి కారణం ఏంటంటే సూర్యకుమార్ కొంచెం 50 తర్వాత కొంచెం స్ట్రగుల్ అయినాడు కనుక బ్యాట్ తోటి స్కోరింగ్ రన్స్, కానీ అక్కడ అవసరం కూడా పడింది. అంటే అదొక ఎక్స్పెరిమెంట్ చేశారు, అది వర్కౌట్ అద్భుతంగా అయింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు పించిటర్ గా ఈవెన్ గతంలో అశ్విన్ తీసుకురాలేదా పించిటర్ గా? ఎంతో మంది ఎన్నిసార్లు రాలేదు. వన్ డౌన్ లో వచ్చి ఈవెన్ ఐపీఎల్ లో చూసాం, T20 మ్యాచెస్ లో వన్డేలో కూడా చూసాం. సో ఈ పించిటర్ జాబ్ ఏంటంటే యాక్సెలరేట్ చేయడానికి మీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత ఒక మంచి స్కోర్ కొరకు మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో దానికి వీళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు కనుక ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ దట్ వర్క్ వెరీ వెల్ ఫర్ ఇండియా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ సునీత. ఓకే సుధీర్ గారు, అండ్ ఇంకోటి బౌలింగ్ గురించి కనుక మనం మాట్లాడితే 5th బౌలింగ్ కోటా విషయానికి వస్తే దూబే కానీ అక్షర్ కానీ వీళ్ళు కాస్త డౌన్ అవుతున్నారని చెప్పేసి అనుకో, ఈ ప్లేస్ ని ఏమైనా రిప్లేస్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు చెప్పండి, బౌలింగ్ లో ఎవరు స్ట్రగుల్ అవుతలేరు. ఇప్పుడు మొన్న సౌత్ ఆఫ్రికా అగైనెస్ట్ న్యూజిలాండ్ అయినప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్స్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ద బెస్ట్ బౌలింగ్ అని చెప్పుకున్నారు. రబడా గాట్ ఎ స్టిక్, తర్వాత ఎంగిడి చాలా టైట్ బౌలింగ్ చేసినటువంటి ఎంగిడికి రన్స్ తప్పలేదు. తర్వాత ఎవ్రీబడి వాజ్ అటాక్, మనం చూడలేదా యాసన్ కు పనిష్మెంట్ తప్పలేదు. సో T20 ఫార్మాట్ లో ఒక్కొక్కసారి ఎంత బెస్ట్ బౌలర్ అయినా కానీ ప్రెషర్ కు సకం అవుతుంటారు. అండ్ రన్స్ స్కోర్ చేసినప్పుడు మనం బ్లేమ్ కూడా, నేనైతే T20 ఫార్మాట్ లో బౌలర్స్ అస్సలకి బ్లేమ్ చేయను. బికాస్ అటువంటి వికెట్స్ ఉంటాయి కనుక మనం ముంబై లాంటి బ్లెల్టర్ వికెట్ పైన ఆర్చర్ 3 సిక్సర్లు కొట్టాడు. అంటే యూ థింక్ దట్ ఆర్చర్ ఈస్ నాట్ ఎ గుడ్ బౌలర్, ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ T20 ఫార్మాట్ లో. సో తప్పదు, మీకు పనిష్మెంట్ అనేది తప్పదు. ఈ రోజు మనం బుమ్రాను ద బెస్ట్ బౌలర్ అంటున్నాం. బుమ్రా ఫర్ ఎగ్జాంపుల్ 40-50 రన్స్ ఇచ్చినట్లయితే ఆర్ యూ గోయింగ్ టు బ్లేమ్ హిమ్ ఫర్ దట్? యాక్చువల్లీ ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. సో వరుణ్ చక్రవర్తి లాస్ట్ కప్ ఆఫ్ మ్యాచెస్ లో రన్స్ ఇస్తున్నాడు అండ్ వరుణ్ చక్రవర్తి బౌలర్ అని కాదని మనం అనలేం కదా. T20 ఫార్మాట్ ఎట్లాగా ఉంటుంది. అండ్ ఒకవేళ బ్యాటింగ్ వికెట్ ఉన్నప్పుడు ఎనీ బడీ కెన్ బి హిట్ అండి. మీకు ద బెస్ట్ బౌలర్ అనేది పెద్ద ట్యాగ్ అనేది కూడా వర్కౌట్ కాదు ఒక్కొక్కసారి.
ఓకే, అండ్ కమింగ్ టు ది హర్షదీప్ గురించి మాట్లాడితే ఈ రోజు తన మ్యాజిక్ ఏమైనా చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఈజ్ అ గుడ్ బౌలర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హర్షదీప్ అసలు యాక్చువల్ గా పవర్ ప్లే లో కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు, అది కొంచెం కట్టడి చేసుకోవాలి. అండ్ బట్ ఇంపార్టెంట్ జంక్చర్స్ లో వికెట్స్ అయితే తీస్తున్నాడు. మొన్న కూడా అగైన్స్ ఇంగ్లాండ్ ఈ గాట్ సమ్ వెరీ గుడ్ వికెట్స్. యాక్చువల్లీ సమయంలో వికెట్ తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజ్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఇన్ దట్ వే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. థ్యాంక్ యూ.